ఓడిపోతామని భయం వేస్తుందా పిల్లన్నా? రెబలు భయాన్ని పక్కడు ఒంట్లో చూడటమే తప్ప దాని రంగు రుచి వాసన ఏది మా వంశానికే తెలియదురా. నీ ప్యాంటే తడిసిపోగలదు, చూసుకో. నేను పులిన్రా. పులిహార్లో పుల, చూలో పుల. పులిహార చిచి జూలో పులి. నీ నిప్పుండ్రా. రే అన్న నిప్పండ్రా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చూసుకుందామా? ఇంత బతికి నీ చూసేదేంద్రా? దారా తెలుసుకుందాం. రే దారా. వీళ్ళేనండి మన షార్ట్ ఫిలిం హీరోస్. ఒకటి పేరు టైగరు, ఇంకోటి పేరు రెబలు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాడే, వీడి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. వీడి డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్, అందుకని హీరోగా తీసుకోవాల్సి వచ్చింది. మిగిలింది వీడి గురించి చెప్పడం కూడా పెద్దగా ఏం లేదు. ఈ షార్ట్ ఫిల్మ్ జరగడానికి కెమెరా ఇచ్చింది ఇదే, అందుకని వీడిని కూడా హీరోగా తీసుకోవచ్చు వస్తుంది. కానీ వీళ్ళిద్దరి నుంచి కలిపి చెప్పడానికి చాలా ఉందండి బాబాయ్. వీళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే మాట, ఒకే బాట. ఇంకా చెప్పాలి అంటే పాలలో నీళ్ళలాగా, బ్రాందీలో సోడాలాగా వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి సినిమా తీస్తే బాబు కన్నా బాగా ఆడేసేది. వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెబుతూ ఉంటుంటే, హలో ఏంటి అలా చూస్తున్నారు? ఓ నేను ఇక్కడ చెప్పేదానికి మీరు చూస్తున్న దాన్ని సింక్ లేదనగా. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మన హీరోస్ ఇలా ఎదురెదురుగా నుంచొని ఎందుకు కాలర్స్ పట్టుకున్నారో మీకు తెలియాలి అంటే అసలు నేను ఏం జరిగిందో మీకు తెలియాలి. అవును, ఇది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళే టైం. రే పండు 2 టీ. అన్నయ్యలకి 2 టీ. ఇక్కడేనండి మన హీరోస్ రోజు టీ తాగుతుంటారు. వీళ్ళు ఇచ్చే కప్పు బాగుండో, అందులో టీ బాగుండో కాదు. ఈ అమ్మాయి కోసం. ఈ అమ్మాయి పేరు ప్రియాంక, సిఎస్సి 3rd ఇయర్. ఈ అమ్మాయి కోసమే పొద్దున్న నుంచి గాలి తిరిగే మన హీరోస్ సాయంత్రం 5 కల్లా ఈ టీ షాప్ ముందు కాకుల్లా వాలిపోతారు. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుందిగా, దీని ముందు మన వాళ్ళు వేసే వేషాలు ఒకసారి చూడండి. రోజు తెగ చూసేస్తుంది మామ. రేపు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. చెప్పు తీసుకుని కొట్టేస్తుంది. ఎందుకు? ఎందుకంటే అమ్మాయి లవ్ చేస్తుంది నన్ను కాబట్టి. ఫేస్ ఎప్పుడైనా అర్థంలో తీసుకున్నావా? ఓ సారీ, నువ్వు అర్థంలో పట్టావు కదా. రే ఎక్కువ మాట్లాడుతున్నాను. నాకు చదువుకి టాలెంట్కి అమ్మాయి నాకే పడుద్దిరా. రే నువ్వు చదివిందే 5th క్లాస్, దానికి దగ్గర పియ్యంలా బిల్డప్. రే మామ వద్దు. అయినా మలయాళం బీప్ సినిమాలు పోస్టర్లు వేసేవాళ్ళ ఉంటావు. నీకెలా పడిద్దిరా అమ్మాయి? రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావా? చూసుకుందామా? అదండి జరిగింది. ప్రేమదాసు సినిమాలో వినీత్ అబ్బాసు ఒక అమ్మాయి కోసం ఎలా ఇడిపోయారో మన హీరోలు కూడా ఒక అమ్మాయి కోసం అలాగే ఇడిపోయారు. ఇప్పుడు అమ్మాయి కోసం పందెం కూడా పెట్టుకున్నారు. ఆ పందెమే రమ్మి. ఇప్పుడు అర్థమైందిగా మన హీరోలు ఎదురెదురు నుంచి ఎందుకు కార్లో పట్టుకున్నారు. పదండి ఇంక కథలోకి వెళ్దాం. రే నా వెనకాల ఎవరు తెలుసా? తెలుసా? ఎవరున్నారా? రండిరా. రండిరా. ఏంట్రా ఒక్కరు కూడా రావట్లేదు. ఇందాకే చెప్తున్నావు కదరా, చెప్పరా. ఇందాక నువ్వే చెప్తున్నావు, చెప్పరా. ఇందాకే చెప్తున్నావు కదా, చెప్పరా. నువ్వే చెప్తున్నా, చెప్పరా. దమ్ముడు చెప్పరా. ఇందాకే చెప్తున్నావు, చెప్పరా. అన్నా చెప్పుకొని చాలే కానీ కూర్చోండి అన్నా. మా ఊరు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. చెప్పించాలే కానీ కూర్చోవా. ఏంటన్నా ఇచ్చిన 200కి న్యాయం చేసేట్టున్నారుగా. ఇంకెంతసేపు రా, గేమ్లో హ్యాండ్ దగ్గర వాడు తీసుకోవడానికి వెళ్ళారు. వాడు వస్తే స్టార్ట్ చేసేస్తాను. ఏంటన్నా నేనేదో సేల్స్ బాయ్ని 200 ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి నాకు 10th ఎగ్జామ్ ఉంది రేపు. నువ్వా? రా నమస్తే అన్న. వీడేనండి మన గేమ్లో హ్యాండ్. వీడి గురించి నేనేమీ చెప్పలేను, ఎందుకంటే ప్రొడ్యూసర్ నాకు ఇచ్చిన డబ్బులు ఇందాకే అయిపోయి. వీడి గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ మీరు పూర్తిగా చూడాల్సిందే. ఏంది ఎంతున్నాడు? ఎవడరా వీడు? ఏమో నా క్లబ్ దగ్గర ఖాళీ కూడా తీసుకొచ్చా. ఏరా తమ్ముడు ఆటొచ్చా? రాకపోతే చూసి నేర్చుకో. వాడిని చూసి నేర్చుకో ఎలా ఓడిపోవాలో. ఆడరా ముందు. రే మామ రూల్స్ మళ్ళీ చెప్తున్నా విను. 3 మ్యాచ్లు రమ్మి, 3లో రెండోడు గెలిచానుకో వాడిది అమ్మాయి. మధ్యలో గొట్టంగాడు గెలిచానుకో ఆట లెక్కలోకి రాదు.
ఓకేనా? చెప్పించాలి కానీ మొక్కేరా. ఏమవుతున్నాడు? షో రే పిల్లోడా, ఎందుకురా నీకు ఇవన్నీ? ఎప్పటికైనా పారిపో. రే చూసుకుందాంరా బచ్చా. ఆహా, ఆట మందేనన్నా. మ్మ్. అయిపోయావురా నువ్వు. షో దిగిందా? మనం గెలిచామన్నా. మ్మ్. అన్నా ఏంటన్నా మ్యాచ్ జరిపేటట్లుంది. రే నువ్వు గమ్మునుండ్రా. అన్నా ఏందన్నా 2 ముక్కలతో ప్లే మ్యాచ్ కాలా? అదేరా నాకు అర్థం కావట్లేదు. బిల్డప్ బిల్డప్. మందే మందే, ఆట మొత్తం మందే. చీనీ. షో 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 షో
బాచా ఛీ. ఏంట్రా రమేష్ ఏంటి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చా? అన్నా మీ లవర్ టీ కొట్టి పండుగ గారితో లేచిపోయిందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నా, ఇప్పుడే రవి గారు ఫోన్ చేశాడు, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి కూడా చేసుకున్నారంట. ఏంటి? ఎంత పని చేశారో పండుగ. మావా తప్పు చేశాను మావా, అనవసరంగా మధ్యం గొడవ పడ్డారా, అది ఒక అమ్మాయి వల్ల. నన్ను క్షమించు మావా. తప్పైపోయిందిరా, నన్ను కూడా క్షమించరా. రారా మావా, మరిద్దరం మళ్ళీ కలిసాం, పార్టీ చేసుకుందాం. పదరా. రే డబ్బులు ఇచ్చెళ్ళండి రా. రే తమ్ముడు, ఆటలో మనిషి తగ్గాడని పిలిచాం, డబ్బులకి ప్లాన్ మాక. చాలు చాలులే, మా గురించి నీకు అసలే తెలియదు. పప్ప రే మేమెవరో తెలుసా? రే మేమెవరో తెలుసా? దీనమ్మ అప్పుడే చంప, ఎలాగోలా కవర్ చేసుకోవాలి. నేనెవరో తెలిసి కొట్టావా తెలియ కొట్టావా? తెలియకే కొట్టా. అందుకే వదిలేసా, లేకపోతేనా? ఇప్పుడు తెలిసే కొట్టా. ఏం పీకుతావురా? తెలిసిన వాళ్ళు కొడితే నేను పెద్ద పట్టించుకోనులే. రే కొడతా ఏంట్రా? ఇది చెప్పురా. వాళ్ళు తిరగడం అందులో ఉచ్చ పోసుకుంటాడు. ఆ వాల్తేరు వాసు కానీ నేనే రా. అన్నా అన్నా ఏదో చిన్నపిల్లలు మమ్మల్ని వదిలేయండి అన్నా. మీరు చిన్నపిల్లలేంట్రా? రౌడీలకు ఉండాలి కదరా, నాకే చిచ్చిపోయిస్తారు కదరా. అన్నా 10 నిమిషాలు నా మొహం చూడండి అన్నా. ఏదో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ సరే కానీ రౌడీలు మరి ఏంటన్నా? మీకు ఎందుకు షోలు? ఏంట్రా ఇందాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా ఏదో రోడ్డు మీద తిరిగి పిచ్చుకోక్కలం, మా మాటలు కూడా పట్టించుకుంటావన్నా. అయినా నేల మీద తిరిగి తిమ్మిలా ఉన్నావు, నేనేమన్నా వాల్తేరు వాసు అనుకుంటారన్నా? ఏంట్రా వాగుతున్నావు? ఏంట్రా వాగుతున్నావు? You're running high. I mean, you can't look at this. He's caught. He's got it! The winner. No! And what a boot to the stalking must look at this. Big show's the size of a Volkswagen. It's away from Omega. Eddie Guerrero. అబ్బా ఈడెంట్ చదువుతున్నాడు. అరే అక్కడ ఫ్రెంచ్ లో ఫైటింగ్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నా? 10th క్లాస్ ఎగ్జామ్ ఉందన్న, కాన్సన్ట్రేషన్ చదువుకుంటున్నా. కాన్సన్ట్రేషన్. రే నా లవర్ టీ కొట్టి పండుగ లేచిపోయి నేనేం బాధపడలేదురా. ఊరి చివర బర్రెలు కాసుకునే వాళ్ళలాగా ఉంటాడు, వాడిని తీసుకొచ్చి చరవడి అని చెప్పినా నేనేం బాధపడలేదురా. కానీ ప్రపంచం మొత్తంలో 15 సంవత్సరాల నుంచి 10th క్లాస్ అవుతున్నావే, ఆఖరికి నువ్వు కూడా కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ బాధేస్తుందిరా. ఇంత బాగుతున్నా కుక్కలా చదువుతున్నావు, పోరా పోరా. అన్నా సీన్ అంతా అర్థమైపోయిందన్నా. మేము ఎలాగో డబ్బులు ఇచ్చుకోలేం, కొంచెం దెబ్బలు బయటికి కనపడకుండా కొట్టన్నా. సరేరా.